అండ్ ఇప్పుడు టాపిక్ డేట్ మెథడ్. ఈ డేట్ మెథడ్ అనేది జావాస్క్రిప్ట్లో ఒక ఇన్‌బిల్ట్ మెథడ్. దీన్ని రాసే పద్ధతి ఏంటంటే ఫస్ట్ న్యూ అనే కీవర్డ్ రాసి స్పేస్ ఇచ్చి డేట్, ఆ డేట్‌కి ఒక పారాంథసిస్. ఈ డేట్‌లో డి అనేది క్యాపిటల్ లెటర్ వస్తుంది అండ్ ఈ డేట్‌ని మనం ఒక వేరియబుల్‌కి అసైన్ చేస్తాం. అప్పుడే మనకి కరెంట్ డేట్ అనేది అవుట్‌పుట్ వస్తుంది. అలాగే మనకి డేట్‌లో గెట్ అండ్ సెట్ డేట్ మెథడ్స్ కొన్ని ఉన్నాయి. అది డేటా, మంత్, ఇయర్ గెట్ చేసుకోవాలంటే మనం గెట్ మెథడ్ వాడతాం. సెట్ చేసుకోవాలంటే సెట్ మెథడ్ వాడతాం. సో ఇవి ప్రాక్టికల్గా డేట్ మెథడ్స్కి ఇంప్లిమెంట్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ టుడే అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్కి న్యూ అనే కీవర్డ్తో డేట్ అనే ఒక మెథడ్ పాస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ ఈ కమాండ్తో టుడే అని మన వేరియబుల్ని అవుట్పుట్ చేశాను. సేవ్ చేసి టుడే, ఓకే, సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ మన డేటు, టైము అండ్ స్టాండర్డ్ టైంతో పాటు మన కంట్రీ పేరు కూడా మనకి ఇక్కడ మొత్తం పాస్ చేసింది. ఓకే, ఇవాళ సాటర్డే July 1, 2023 అండ్ టైము ఆల్సో కంట్రీ అండ్ స్టాండర్డ్ టైం. ఓకే, సో ఇలా మనకు కావాల్సిన టైం అండ్ డేట్ని ఇలా డేట్ మెథడ్తో మనం అవుట్పుట్ చేయొచ్చు. అలాగే మనకి పర్టికులర్ టైం కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన మెథడ్స్లో గెట్ డేట్ అనే మెథడ్ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ఈ టుడేకి డాట్ గెట్ డేట్ ఈ మెథడ్ని అప్లై చేస్తే చూడండి మనకు అవుట్పుట్ కింద ఓన్లీ డేట్ అంటే ఇవాళ 1వ తారీఖు July 1 కాబట్టి మనం డేట్ పాస్ చేసాం కాబట్టి 1 అని మనకు అవుట్పుట్ చేస్తుంది. అలాగే మనం ఒకవేళ మంత్ కావాలనుకోండి, ఈ మంత్కి చూడండి మంత్ అనేది ఎప్పుడు కూడా +1 ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఫస్ట్ నేను గెట్ మంత్ అవుట్పుట్ చేశాను, తర్వాత +1 యాడ్ చేద్దాం. అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ 6 అని మనకి అవుట్పుట్ చేసింది. కానీ ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ మనకి 7 రావాలి, ఎందుకంటే ఇక్కడ 6 అని ఎందుకు చూపించింది అంటే మనకి ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది 7th మంత్ కాబట్టి మనకి 6 వరకు చూపించింది, అంటే 0, 1, 2, 3, 4, 5, 6 వరకు తీసుకొని ఆ 7th అనేది 6th వాల్యూ కింద చూపించింది. ఓకే, దీనికే నేను +1 అని రాశాను అనుకోండి, ఇప్పుడు 7 అని చూపిస్తుంది, అంటే కరెంట్ మంత్ ఈజ్ 7th అనమాట. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ చూడండి ఇంకొక మెథడ్ ఫుల్ ఇయర్. ఈ ఫుల్ ఇయర్ ఏంటంటే మన ఇయర్ మొత్తాన్ని మనకి అవుట్పుట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫుల్ ఇయర్ ఈ మెథడ్ని అవుట్పుట్ కింద పాస్ చేశాను. ఇప్పుడు చూడండి మొత్తం మనకి ఇయర్ అనేది 2023 ఇది మనకి రిటర్న్ చేసింది. ఓకే, సో ఇలా మనం డేట్ మెథడ్ ద్వారా మనకు కావాల్సిన మంత్, ఇయర్ ఆర్ డేట్ ఏదైనా సరే మనం అవుట్పుట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు సెట్ మెథడ్ చూద్దాం. అండ్ మొదటిగా సెట్ డేట్. ఈ సెట్ డేట్ ఏంటంటే మనం ఏదైనా పర్టికులర్ డేట్ని సెట్ చేసి అవుట్పుట్ చేయాలంటే ఈ సెట్ డేట్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మన వేరియబుల్ టుడే, ఈ టుడేకి నేను సెట్ డేట్ ఈ మెథడ్ అప్లై చేసి ఈ మెథడ్కి నేను పాస్ చేయాలి, నాకు ఏ డేట్ అయితే కావాలో ఆ డేట్ ఈ పారాంథసిస్ లోపల పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10th డేట్ కావాలనుకోండి, 10th డేట్ అని ఇక్కడ పారాంథసిస్లో 10 అని ఇచ్చి సేవ్ చేస్తే అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే చూడండి ఈ 10th తాలూకా డీటెయిల్స్ 10th అనేది July 10th అనేది మండే అండ్ ఇప్పుడు కరెంట్ టైం అంటే నేను ఏ టైంకి అయితే నేను అవుట్పుట్ చేశానో ఆ టైము అండ్ లొకేషన్. ఓకే, సో ఇలా మనకి ఈ సెట్ డేట్ అనేది అవుట్పుట్ చేస్తుంది. అలాగే సెట్ ఇయర్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ మంత్ చూద్దాం. సెట్ మంత్ ఏం చేస్తుందంటే ఇండెక్స్ పరంగా ఒక నెంబర్ తక్కువ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 అని పాస్ చేశాను అనుకోండి, 10th యాక్చువల్గా అక్టోబర్ కదా, కానీ అవుట్పుట్లో ఇక్కడ చూడండి ఇక్కడ నవంబర్ అని పాస్ చేస్తుంది. ఎందుకంటే మనకి 10th అనేది ఇండెక్స్ పరంగా మనకి నవంబర్ కదా, ఎందుకంటే జనవరి అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 జనవరి అప్పటి నుంచి 10 అనేది 11 మంత్స్ కాబట్టి మనకి 11th మంత్ నవంబర్ కింద ఇక్కడ మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, సో అలాగే సెట్ ఫుల్ ఇయర్ ఇది కూడా చూద్దాం. ఈ సెట్ ఫుల్ ఇయర్ ఏం చేస్తుంది అంటే మనం ఏదైనా పర్టికులర్ ఇయర్ని టార్గెట్ చేస్తే దాన్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఫుల్ ఇయర్, దీనికి నేను 2024 అని పాస్ చేశాను. సేవ్ చేసి అవుట్పుట్ చేస్తే
చూడండి మనం ఈ టైంకి అంటే నేను ఇప్పుడు అవుట్పుట్ చేసిన టైంకి జూలై 1st 2024 మండే అనమాట. సో ఈ డీటెయిల్స్ అనేది మనకి అవుట్పుట్ చేసింది. ఓకే, సో ఇలా మనం ఈ సెట్ అండ్ గెట్ డేట్ మెథడ్స్ ఉపయోగించి మనకు కావాల్సిన టైం అనేది అయితే గెట్ చేయొచ్చు, లేదంటే సెట్ చేయొచ్చు.